హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు చాలా సులభంగా రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి. బాస్మతి బియ్యం కాకుండా మనం రోజు ఇంట్లో వాడే బియ్యంతోనే ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. ముందుగా రైస్ కడిగి నానబెట్టడానికి ఒక గిన్నె తీసుకొని 1 కప్పు బియ్యాన్ని తీసుకోండి. ఇలా తీసుకున్న బియ్యాన్ని నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన బియ్యంలోనే మళ్ళీ నీళ్లు పోసి ఒక 20-30 నిమిషాలు నానబెట్టండి. ఈ మూత పెట్టి పక్కన పెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి. వెజిటేబుల్ కట్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. 5 ఇలాచి, 6-7 లవంగా, చిన్న దాల్చిన చెక్క, 1 స్టారు, 2 మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 బగారా ఆకులు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసి దోరగా వేయించండి. 4-5 పచ్చిమిర్చిని ఇలా చీల్చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ని వేసుకోండి. 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పిన్నీస్, 1/2 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు మీడియం సైజులో కట్ చేసిన ఆలు ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ, 1/2 కప్పు పుదీనా, 1/2 కప్పు కొత్తిమీర వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. ఇందులోనే 1 పెద్ద సైజ్ టమాటా కట్ చేసి వేసుకోండి. టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా రైస్ మాత్రమే తీసుకోవాలి. బియ్యం, కూరగాయలు మొత్తం కలిసేలా 2 నిమిషాలు నీళ్లు పోయకుండా ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాల తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని వాటర్ కూడా తీసుకోవాలండి. నేనైతే 1 కప్పు బియ్యం తీసుకున్నా కాబట్టి 1.5 కప్పు నీళ్లు తీసుకుంటున్నాను. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు కరెక్ట్ గా సరిపోతాయండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు పలుకుల్ని కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. 2 విజిల్స్ వచ్చాక విజిల్స్ లో గాలి మొత్తం తీసి ఇలా మూత తీసి చూడండి. ఒకసారి కింది నుంచి పైకి ఒకసారి కలపండి. చిన్నగా చూడండి, అన్నం పొడి పొడిలాడుతూ చక్కగా తయారైంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడైనా లేకుంటే ఏదైనా పండగలకైనా ఈ వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని చక్కగా తినొచ్చండి. మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వెజిటేబుల్ బిర్యానీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.